కొద్ది రోజులుగా ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాలు కుతకుతలాడుతున్నాయి. మొన్నటి వరకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చుట్టూ చర్చ సాగింది. ఆయన అలకబోని తాజాగా సీఎం జగన్ సభలో వేదికపై పక్కనే కూర్చున్నారు. సో బాలినేని ఎపిసోడ్ కు ఎండ్ కార్డు పడింది. అయితే వైసీపీలో కుదుపులు తప్పకపోవచ్చన్న చర్చ సీఎం జగన్ మీటింగ్ తర్వాత జోరందుకుంది. ముఖ్యమంత్రి సభకు స్థానిక ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రాలేదు. అలాగే జిల్లాకే చెందిన దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, కందుకూరి ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి సైతం సీఎం సభలో కనిపించలేదు. అలాగే మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, టీటీడీ బోర్డు సభ్యులు సిద్ధా సుధీర్ కుమార్ సైతం ముఖ్యమంత్రి సభలకు దూరంగా ఉన్నారు. వీళ్ళంతా ఇటీవల వైసీపీ పెద్దలు నిర్వహించిన వడపోతల్లో సీట్లు కోల్పోయిన నాయకులే. వైసీపీ అధిష్టాన నిర్ణయం తర్వాత పక్క చూపులు చూస్తున్నారు. ఆ క్రమంలోనే ఒంగోలులో సీఎం సభకు ఈ నేతలంతా దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. సీఎం జగన్ టూర్ ద్వారా జిల్లాలో వైసీపీతో ఉంటుందెవరో, గుడ్ బై చెప్తుందెవరో క్లారిటీ వస్తుందని అనుకుంటున్నారు. కొద్ది రోజులుగా ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాలు కుతకుతలాడుతున్నాయి. మొన్నటి వరకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చుట్టూ చర్చ సాగింది. ఆయన అలకబోని తాజాగా సీఎం జగన్ సభలో వేదికపై పక్కనే కూర్చున్నారు. సో బాలినేని ఎపిసోడ్ కు ఎండ్ కార్డ్ పడింది. అయితే వైసీపీలో కుదుపులు తప్పవన్న చర్చ సీఎం జగన్ మీటింగ్ తర్వాత జోరందుకుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఒంగోలు ప్రతినిధి సుధాకర్ లైవ్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చూసుకున్నట్లయితే ఈ మధ్య వైసీపీలో ఎక్కువగా జంపింగ్ జిల్లానీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక పక్క సీఎం జగన్ మీటింగ్ ఉంటే ఎక్కువగా సీఎం మీటింగ్లు ఉంటే ఎక్కువగా కార్యకర్తలు, నాయకులు తరలి వస్తుంటారు. కానీ ఇక్కడ సీన్ అంతా రివర్స్ గా కనిపిస్తుంది. సీనియర్ నాయకులంతా కూడా గైర్హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఖచ్చితంగా సునీత, ప్రస్తుతం అయితే ప్రకాశం జిల్లా వైసీపీలో రాజకీయాలు ఇంకా హాట్ గానే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో ఇటీవల కాలంలో నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుల విషయంలో ఏదైతే స్థానాలు కోల్పోయిన అభ్యర్థులు ప్రస్తుతం సీఎం సభకు కూడా హాజరు కాని పరిస్థితి నెలకొంది. అయితే వాళ్ళ సీఎం జగన్ ఒంగోలులో పర్యటించారు. ఈ సందర్భంగా 25,000 మందికి ఇళ్ల పట్టాలకు సంబంధించి భారీ ఎత్తున పెద్ద ఎత్తున మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సభకు సంబంధించి జిల్లాలోని వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతలతో పాటు ప్రచార ప్రతినిధులందరూ హాజరైనప్పటికీ ఏదైతే వైసీపీ అధిష్టానాన్ని ప్రకటించిన అభ్యర్థుల జాబితాల విషయంలో ఎవరైతే ఇన్ఛార్జి పదవులు కోల్పోయారో వారు మాత్రం పూర్తిగా ప్రస్తుతం సీఎం సభకు అయితే దూరంగా ఉన్న పరిస్థితి. ఈ కోవాలనే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే తో పాటు ఇటు మాగుంట సిద్ధా రాఘవరావు కూడా ఈ సీఎం కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వీరి అంశాలు కూడా ప్రకాశం జిల్లాలో చర్చనీయాంశంగా మారిపోయింది. సాక్షాత్ సీఎం జగన్ ఒంగోలు పర్యటనలో వచ్చిన సందర్భంలో ఇప్పటి వరకు వైసీపీలో కొనసాగుతున్నప్పటికీ ఏదైతే పార్టీ అభ్యర్థులు ఇన్ఛార్జి పదవులు కోల్పోవడం, పార్టీకి దూరంగా ఉండటం, సీఎం సభకు రాకపోవడాన్ని మాత్రం ప్రస్తుతం ప్రకాశం జిల్లా వైసీపీలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి విషయంలో మాగుంట శ్రీనివాసరెడ్డికి ఈసారి టికెట్లు ఇచ్చే లేదని చెప్పేసి ఇప్పటికే అధిష్టానం చెప్పిన నేపథ్యంలో మాగుంట శ్రీనివాసరెడ్డి బదులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు పార్లమెంట్ కి ఇన్ఛార్జిగా వైసీపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నాడు. ప్రధానంగా ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి పూర్తిగా టచ్ లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే నెల్లూరుకు సంబంధించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి చర్చించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీలో చేరటం పూర్తిగా ఖాయమైందని చెప్పుకోవచ్చు. అయితే పైకి మాత్రం మాగుంట ఏ పార్టీలో చేరుతున్నారని చెప్పినప్పటికీ మాత్రం ప్రస్తుతం ఆయన టీడీపీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డిని పూర్తిగా పార్టీ స్థానిక నాయకులు కూడా పూర్తిగా పక్కన పెట్టిన పరిస్థితి. ఇటీవల కాలంలో దర్శిలో జరిగిన వైసీపీ కార్యక్రమానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇటు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరైనప్పటికీ మాత్రం మాగుంట శ్రీనివాసరెడ్డికి మాత్రం ఆహ్వానం ఇవ్వలేదు. మరోవైపు సింగరాకొండలో జరిగిన కార్యక్రమం వైఎస్ఆర్ విగ్రహ
కార్యక్రమంలో కూడా జిల్లాకు చెందిన ముఖ్య నేతలందరూ ఆహ్వానం అందినప్పటికీ మాగుంట సుబ్బారెడ్డి మాత్రం స్థానిక నేతలు పక్కన పెట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఈ సీఎం సభకు కూడా ప్రస్తుతం అయితే ఆహ్వానం అందలేదు. ఈ నేపథ్యంలో తనకు సీఎం సభకు సంబంధించి ప్రస్తుతం అయితే తనకు ఆహ్వానం లేని సమయంలో తాను ఈ సభకి ఎలా రావాలంటూ చెప్పి మాగుంట అంచర్లు అభ్యర్థన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే మాగుంటకు ఆల్రెడీ వైసీపీ ఆహ్వానం పంపలేదని అంటున్నారు. అంటే ఎందుకు ఆహ్వానం ముందుగానే రావద్దని ఆ దిశగానే ముందుగానే ఆహ్వానం వెళ్ళలేదా, లేదంటే ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? సునీత, అదే ప్రస్తుతం అయితే మాగుంట శ్రీనివాసరెడ్డిని ఇటు ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు పార్లమెంటు స్థానంగా అభ్యర్థిగా నియమించినప్పటి నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డిని ఇటు పార్టీ నాయకులు కానీ జిల్లా కేడర్ కూడా పక్కన పెట్టిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే స్థానికంగా జరిగే పార్టీ కార్యక్రమాలకు కూడా మాగుంటని ఆహ్వానించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా పార్టీ కార్యక్రమాలు ఒక ప్రత్యేకంగా కూడా ఆయన పిలవనప్పటికీ సరే మాగుంట హాజరవుతారని చెప్పేసి అందరూ భావించారు. అయితే తాను పూర్తిగా వైసీపీ అధిష్టానంతో పాటు వైసీపీ క్యాడర్ ఎక్కడైతే పక్కన పెట్టిందో తాను కూడా ఈ నేపథ్యంలోనే మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇటు సింగకొండ ఒంగోలులో మాజీ ముఖ్యమంత్రి కొంజేటి రోసియా కార్యక్రమానికి కూడా శ్రీనివాసరెడ్డి హాజరు కాని పరిస్థితి. మరోవైపు కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి మాగుంట మహేందర్ రెడ్డి ఇప్పటివరకు టికెట్ ఆశించాడు. అయితే చివరి మూమెంట్ లో మొత్తం కటారి అరవింద యాదవ్ కు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యత ఇవ్వడంతో కందుకూరు నుంచి మానుగంట మహేందర్ రెడ్డి కూడా పూర్తిగా సైలెంట్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మానుగంట మహేందర్ రెడ్డి కూడా ప్రస్తుత రాజకీయాలకి వచ్చే ఎన్నికల్లో తన రాజకీయాలు దూరంగా ఉంటానని చెప్పి ఆయన అనుచరులు చెప్తున్నప్పటికీ మాత్రం కందుకూరు నియోజకవర్గంలో మాత్రం ఆయన ఇంకో పార్టీ నుంచి ఏదో ఒక పార్టీ నుంచి ఈసారి ఎన్నికల బరిలో నిలుస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. దీంతో పాటు ఇప్పుడు సుధాకర్ ప్రధానంగా ఇంకొకటి కూడా చూసుకున్నట్లయితే అటు సీఎం జగన్ వై నాట్ 175 అంటున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే సీనియర్ లీడర్లు అంతా కూడా ఒక్కొక్కరిగా బయటకు వచ్చేస్తున్నారు. వీరంతా కూడా ఇప్పుడు ఎవరైతే సీనియర్ లీడర్స్ సీఎం సభకు గైర్హాజరయ్యారో వీళ్ళంతా కూడా ఏ పార్టీలోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రస్తుతం అయితే ప్రకాశం జిల్లా ఇటు మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు మానుగంట మహేందర్ రెడ్డి జిల్లాకు సంబంధించి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి ముఖ్య నేతలుగా ఉన్నారు. ఇటు మాగుంట కుటుంబంతో మానుగంట మహేందర్ రెడ్డి కుటుంబం కూడా రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉంది. వీళ్ళకంటూ ఒక ప్రత్యేక కేడర్ ఉంది. నియోజకవర్గ స్థాయిలో పాటు పార్లమెంటు స్థాయిలో కూడా వీరి ప్రభావం ఎక్కువ ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే వైసీపీ అధిష్టానం మాత్రం కొత్త అభ్యర్థులను తెరపై తీసుకొచ్చింది. దీంతో ఇటు వీళ్ళకి ఇద్దరు కేడర్లు పూర్తిగా వైసీపీ అధిష్టానం తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే మానుగంట మహేందర్ రెడ్డి కూడా ఇటీవల కాలంలో పోటీ నిర్వాసితులకు సంబంధించి పూర్తిగా ఆందోళన చేసి వాళ్ళకి సంబంధించిన నిర్వాసితులకు అవసరమైన భూసేకరణకు ఆందోళన చేసి మరి పరిస్థితి. మరోవైపు మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఏదైతే ప్రస్తుతం ఏ పార్టీలో చేరతానని చెప్పినప్పటికీ వైసీపీ అధిష్టానంతో స్థానిక నేతలు మాత్రం ఇతను టీడీపీ చేరతారని చెప్పేసి పూర్తిగా రాజకీయాలు మాత్రం నడుస్తున్న నేపథ్యంలో అయితే పైకి మాత్రం పార్టీ నేతలు ఏదైతే ప్రస్తుతం కనిపిస్తున్న సీఎం సభకు హాజరైన మాగుంట మహేందర్ రెడ్డితో పాటు మాగుంట శ్రీనివాసరెడ్డి దర్శి ఎమ్మెల్యే కూడా వీళ్ళు ముగ్గురు పైకి పార్టీ మాట్లాడని ఎక్కడ చెప్పినప్పటికీ మాత్రం స్థానికంగా మాత్రం వీళ్ళు టీడీపీలో చేరతారు, మరోవైపు స్వతంత్రంగా పార్టీ చేస్తారని చర్చ జరుగుతుంది. ఏదైనప్పటికీ ప్రస్తుతం మాత్రం సీఎం సభకు ఈ నలుగురు నేతలలో కొనసాగిస్తుందా లేదంటే ఎంతటితో వీళ్ళని వదిలేస్తుందా అంటే భవిష్యత్తులో ఈ ముగ్గురు నేతలు ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి రాజకీయ పార్టీలో చేరబోతుందా అనేది మాత్రం ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. సునీత. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.